ఆరిపు నీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని. ఏం చదువుకున్నారమ్మా? ఏమి చదువుకోలేదు. నా భర్త నేను అదే సిమెంట్ పనికి వెళ్తామండి, బయలుదేరి పని అని. సిమెంట్ పని, ఇల్లు కడతారు కదా, అవును. ఆ పనికి వెళ్తామండి. అంటే ఏ పూటకి ఆ పూటకి 50 రూపాయలు 100 రూపాయలు అలా వచ్చాయి. నీకోసమే బ్రతకాలని, నీ రాజ్యముని చేరాలని. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక మంచి గాయనితో ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. అనేక మంది మంచి తలాంతులు కలిగి ఉన్నప్పటికీ వారు అలాగే మరుగున పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం చీరాల పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాడరేవు అనేటువంటి ఒక చిన్న పల్లెటూరుకి మనం వచ్చామండి. అక్కడే ఈ సహోదరి ఉంటారు. కొంతమంది సహోదరిని మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటారు, మంచిగా పాటలు పాడుతూ ఉన్నారు. అయితే అక్కడతో ఆగకుండా సహోదరి ఇంకా దేవుని చేతిలో బలంగా వాడబడాలని ఆ సహోదరి చేత మరికొన్ని పాటలు పాడించాలని నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. కొన్ని పాటలు మనం వినబోయే ముందుగా సహోదరి గురించి కొన్ని విషయాలు మనం కనుక్కుందాము. సహోదరి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. తను, తన భర్త, తనకి 2 పిల్లలు. అయితే కొన్ని విషయాలు ఆ సహోదరి ద్వారానే మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ వందనాలు. చాలా సంతోషం అమ్మ. మీ పాటలో నేను కొన్ని విన్నాను యూట్యూబ్లో, చాలా చక్కగా ఉన్నాయి. మరికొన్ని పాటలు మన ఆత్మీయులకు మీరు వినిపించే ముందుగా కొంత మీ గురించి చెప్పండి. మీ బాల్యం గురించి చెప్పండి. మీరు ఏం చదువుకున్నారు? మీరు పుట్టి పెరగటం ఎక్కడేనమ్మా? ఇక్కడేనండి, చీరాల ఈ వాడరేవు పట్టణంలో పుట్టి పెరిగారు. ఏం చదువుకున్నారమ్మా? ఏమి చదువుకోలేదు. చిన్నప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు మీరు? నాకు తమ్ముడు అంటే చాలా ఇష్టం అండి. అంటే నాకు 10 సంవత్సరాల తర్వాత నాకు ఈ తమ్ముడు పుట్టాలని నాకు ఆశ అయితే అందరికీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, అందరూ ఎత్తుకుంటా ఉంటే నాకు తమ్ముడు ఉంటే నేను కూడా నా అక్కని పిలిపించుకోవాలని ఒక ఆశ. తర్వాత దేవుని కృపను పెట్టి ఇచ్చేయడం. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను మానేశాను, ఏమీ చదువుకోలేదు. తమ్ముడు పుట్టాడని సంతోషంతో ఇంకా మా అమ్మకు కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు, అందుకోసమని నేను మానేశానండి. ఇంకా తర్వాత నేనేం చదువుకోలేదు, వెళ్ళలేదు. అంటే మామూలుగా మీరు పేపర్ కానీ బైబిల్ కానీ ఏం చదువుకోలేదు? మీ భర్త గురించి, పిల్లల గురించి చెప్పండి. నా భర్త నేను అదే సిమెంట్ పనికి వెళ్తామండి, బయలుదేరి పని అని. సిమెంట్ పని, ఇల్లు కడతారు కదా, అవును, ఆ పనికి వెళ్తామండి. నాకు 2 బాబులు. పిల్లలు స్కూల్ పంపిస్తున్నావా? వెళ్తున్నారండి, గవర్నమెంట్ స్కూల్కి. పంపించండి, వాళ్ళు చదివించండి. సరే, మీకంటే అలాగో చెల్లుబాటు అయిపోయింది కానీ మరి ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. పిల్లలు చదువుకోవాలి, చదువుకోకపోతే చాలా కష్టం. ఏదైనా కష్టపడని కొంచెం చదివించండి. కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీకు పాటలు పాడుతున్నారు మీరు, మీ స్వరం బాగుంటుందని ఎప్పుడు గుర్తించారు? నేను పాడినప్పుడల్లా మా ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా సరే రత్నం బాగా పాడుతుంది, పాటలు సింగర్గా తీసుకుంటే రత్నం చాలాగా దేవుని కృపలోని ఎదుగుతుంది అని అందరూ అనేవాళ్ళు. అందరైనా సరే మాకెవరు ఆదరించేవాళ్ళు లేరు కాబట్టి మా తమ్ముడే, నేను ఆశతోని అనుకున్నాను కదా, అప్పుడు నాకు తమ్ముడు ఉంటే నన్ను అక్క అని పిలుస్తాడేమో ఒక ఆశతో నేను ఆ రోజు నా తమ్ముడిని కోరుకున్నాను దేవుడి పట్ల. కోరుకున్నప్పుడు అదే తమ్ముడు వల్ల నేను ఈరోజు పాడతానని నేను అనుకోలేదు. దేవుని కృపను పెట్టి అదే తమ్ముడి వల్ల నేను పాడగలిగాను. నాకు రాకపోయినా సరే అక్క ఇలా పాడాలి అని చెప్పి ఈరోజు నా తమ్ముడి వల్ల నేను దేవుని కృపను పెట్టి నేను పాడగలిగానండి. ఓకే, అంటే మీ తమ్ముడు నేర్పిస్తున్నారు? అవును. అంటే మీకు చదవడం రాదు కాబట్టి అన్ని పాటలు మీకు వినిపించి పాడిస్తున్నారు. చాలా సంతోషం. మీరు వెళ్ళే సంఘంలో పాడతారా? పాడతారా? ప్రతి వారం చర్చికి వెళ్తారమ్మా? ప్రతి వారం చర్చికి వెళ్తాను. దేవుడు మీ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని చెప్పండి. దేవుడు నా జీవితంలో అంటే మాకు పెళ్ళైన 4 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. లేకపోతే అంటే ముందు స్తోమత కూడా మా దగ్గర లేదు. అంటే అప్పుడంటే బయలుదేరి పనికి వెళ్ళేవాళ్ళం కాదు, యాటికి వెళ్ళేవాళ్ళం చిన్న తప్పులు. అంటే ఏ పూటకి 50 రూపాయలు 100 రూపాయలు అలా వచ్చేవి. సముద్రంలోకి వెళ్ళేవాడు మా ఆయన. ముందులోడే స్తోమత మా తల్లిదండ్రుల దగ్గర కానీ నా భర్త దగ్గర కానీ లేదు. లేనప్పుడు తండ్రి నువ్వు నాకు బిడ్డలు ఇవ్వాలి, నిన్ను అడుక్కుంటే ఏ కార్యమైనా చేస్తావు, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అన్నావు, ఆ బహుమానాన్ని నువ్వే ఇవ్వాలి తండ్రి అని దేవుడిని మేము ఎంతగానో దినదినము శుక్రవారం, శనివారం, ఆదివారం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆయనకి మొరపెట్టుకుంటే నాకు 2 బాములు ఇచ్చాడండి. ఆయన కృపను మేము ఎప్పుడు ఆయన చేసిన మేలుని ఎప్పుడు మేము మర్చిపోలేము.
మేము మరిసినా కానీ ఆయన మమ్మల్ని విడవలేదు, మరవలేదు. మీరు ఎప్పుడైనా దేవునికి విరోధంగా ఏదన్నా చేయకూడదు చేసి అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఏదైనా అలా అనిపించిందమ్మా ఎప్పుడన్నా మీకు? నేను సిటీలో అట్లా ఆడతానండి, అదే నంబర్లో చెబుతారు కదా ఐజెల్ది అట్లని, అవి నేను అప్పుడు ఆడని దేవుడి దగ్గర ఒప్పుకున్నాను అనమాట. ఎప్పుడు మీకు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందా? పెళ్ళైన తర్వాతే. పెళ్ళైన తర్వాతే దేవుని దగ్గర ఆడను ఎప్పుడు. తండ్రి నాకు బిడ్డలు ఇస్తే అని అనుకుని తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆడేనండి. అది నా తప్పే. మరి దేవుని దగ్గర చెప్పుకున్నారా ప్రభువుతో? చెప్పుకున్నాను. తండ్రి ఇక్కడి నుంచి ఎప్పుడు నేను నీకు విరోధంగా ఏ విషయంలో నేను ఉండనయ్యా, నీకు ఇష్టంగా మేము బ్రతకాలి, బ్రతికినంత కాలం ఆయన సన్నిధిలో మేము నిలవాలి, ఆయన మాటలు మా హృదయంలో నెవరవేసుకుంటూ ఉండాలి, ఆయన పని చేయాలని మా ఆశ అయ్యా, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఈ చీట్లాట అంటే ఎవరితో ఆడేవారమ్మా? అంటే ఆడపిల్లలే. ఆడపిల్లలతో ఆడేవారా? ఇక్కడ ఆడతారు? ఆడపిల్లలు ఆడతారా? ఆడతారు. ఇప్పటికే ఆడతారా? ఇప్పటికే ఆడతారు. అయ్యో, డబ్బులకి ఆడతారా? డబ్బులకి అంటే 5 రూపాయలకి అలా ఆడతారు. ఎంతైనా డబ్బులే కదా. మీరు బాధపడకండి, దేవుడు అప్పటికే ఇప్పటికే నమ్మదగిన దేవుడే. మీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు చేశారు, మరి కొన్ని కార్యాలకి ఆయన సమయం ఉంది, ఆయన సమయంలో ఆయన చేస్తారు. మనం నిరీక్షణ కలిగి ఉండటమే. అయితే మీ పాటలు నేను విన్నానమ్మా, చాలా బాగున్నాయి. అయితే ఒక మంచి పాట. ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యముని చేరాలని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యముని చూడాలని, ఈ ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఇప్పుడు మీరు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారమ్మా? రోజు పనికి వెళ్తారా? ఇంకా రోజు వచ్చిన పనికి వెళ్ళి ఇంకా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడే ఉంటారా? ఇదే ఊర్లో ఉంటారు? ఇంకా బయటకు వెళ్ళిపోతారు ఎప్పుడన్నా? అక్కడికి మామూలుగా ఇక్కడ పని చేయలేకపోతున్నానండి. తమ్ముడు వెళ్తాం బెంగళూరు, అక్కడికి వెళ్దాం అనుకున్నామండి. అంటే ఇక్కడ వదిలేసి అక్కడికి ఏదన్నా? ఆయన కూడా చేయలేకపోతున్నాడు. మామూలుగా సిమెంట్ బస్తాలు పైకి తీసుకెళ్ళాలి కదా, 3 స్టేర్కి అలాగా తీసుకెళ్ళాలి ఎత్తుకుని. మేమేం బలహీనం అయిపోయాం కదా, మేము చేసుకోలేక ఇంకా అక్కడికి వెళ్దామని. ఏ పని చేసుకున్నా పర్వాలేదు, చేసుకుని దేవుడి పని చెయ్యాలని మేము ఆశపడుతున్నాం. అక్కడికి వెళ్తే ఏదన్నా ఒక చిన్న పని ఏదైనా చూసుకుంటే, అంటే అక్కడ బెంగళూరు అమ్మా? బెంగళూరు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఇంట్లో పని చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. సరే, ప్రార్థించండి, దేవుడు ఎక్కడైనా కూడా మార్గాలు తెరవచ్చు. అయితే మీరు కొన్ని పాటలు పాడి మీ ఛానల్లో పెట్టుకున్నారు కదా, ఎవరైనా పిలిచారా పాటలు పాడటానికి మిమ్మల్ని? పిలిచారండి. ఒక ఆయన కంబం నుంచి, ఆ పాస్టర్ గారి పేరు ఇసాకు. ఆయన 14 సంవత్సరాల క్రితమే పాడాడంట, రాసాడంట పాటని. ఇప్పటికి ఎవరితో కూడా పాడించలేదు. ఆ పాటని నేను పాడిన పాటను చూసి ఈ అమ్మాయికి అయితే ఈ పాట సెట్ అవుతుందని మాకు ఫోన్ చేశారండి. చేసమ్మా ఈ పాట పాడతారా అని మా తమ్ముడికి ఫోన్ చేసి అడిగాడు. అయితే మరి పాడినందుకు సిస్టర్ గారు ఎంత తీసుకుంటారు అని అడిగాడు. అడిగితే ఏమొద్దన్నా, మాకు పాటని పాడుటకు అవకాశం ఇచ్చినందుకే దేవునికి ఎంతో కృతజ్ఞతలు ఉంటాము, మాకేమొద్దన్నా మా సిస్టర్ పాడుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత కుదురు లేని నా పాడొద్దులేండి, ఎందుకంటే ఇంకా పాస్టర్ రిలీజ్ చేసుకోలేదు కదా. ఆ పాటని ఇంకా పేపర్ మీద రాసి మా జ్యోతి అంటే తమ్ముడు భార్య జ్యోతి అమ్మ ఇలాగ పాడాలి అని చెప్పి అంత అంటే నాకు చెప్పి పాడించారు.
తర్వాత ఎవరైనా మీటింగ్స్కి ఏమైనా పిలిచారా? ఇంకెవరు పిలవలేదండి. ఎవరైనా పిలిస్తే వెళ్తారా? వెళ్తాం. పాడటానికి పిలిస్తే వెళ్తారా? ఆ విధంగా ప్రార్థన చేసుకోండి. నిజంగా మీరు ఆ పాస్టర్ గారు అడిగినప్పుడు డబ్బులు ఎంత తీసుకుంటారు అన్నప్పుడు మీరు ఏమొద్దు దేవుని కోసం పాడతా అన్నారు కాబట్టి దేవుడు మీ నమ్మకత్వాన్ని ఖచ్చితంగా నిలబెడతారు. మీరు అదే విధంగా ప్రార్థన చేసుకోండి. దేవుడే ఇస్తాడు, మనం ఆశపడే పని లేదు. దేవుడు అవకాశాలు ఇస్తే ఇక్కడే ఉండండి. మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ఎక్కడో పని చేసుకునే కంటే మన సొంత ఊర్లోనే ఉండి దేవుడు ఏదో ఒక అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. మొదటగా ప్రార్థించండి అమ్మా. మీరు దేవుడు మీకు మంచి తలాంతి ఇచ్చారు కాబట్టి ఆ తలాంత కొరకు ప్రార్థించండి. ఇంకా నేను పలకటంలో ఇంకా స్వరాల్లో నాకు సహాయం చేయబట్టి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని చిత్తమైతే చదవటానికి కూడా జ్ఞానం ఇమ్మని దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు మీకు. ఓకేనా? నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదును, నీ దయ లేనిదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేను ప్రేమను, ఇలలో చెయ్యాలని ఆశిస్తారు. ఈ జీవితం విలువైనది, ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. సిద్ధపడినావా శిబరి యాత్రకు, సిద్ధపడినావా శిబరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది, దేవుని సెలవైనది. చాలా సంతోషం అమ్మా. చాలా చక్కగా పాడుతున్నారు. మరికొంత ప్రాక్టీస్ చేయండి. చక్కగా మీరు పాడగలుగుతారు. దేవుని కృపలో వాడబడతారు. విన్నారు కదండి మన సహోదరి చెప్పిన కొన్ని విషయాలు, సహోదరి పాడిన కొన్ని పాటలు విన్నారు కదా. సహోదరి నెంబర్ నేను కింద ఇస్తాను. మీ పరిచయలో సహోదరిని వాడుకోదలిచి మీరుంటే సహోదరిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీలో ఏమైనా పాడే తలాంతులు ఉన్నట్లయితే మొదట దేవుణ్ణి అడగండి. మీ తలాంతులు ఉపయోగపడటంలో మన ఛానల్ ఏదన్నా ఉపయోగకరంగా ఉందంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మనం మీ పాటలను కూడా రికార్డింగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంత గొప్ప తలాంతు ఇచ్చిన దేవునికి వందనాలు. మీరు బహుబలంగా వాడపడాలని నేను ఆశపడుతున్నానమ్మా. మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇంకా మీకు మంచి అవకాశం ఇస్తారు. ప్రైజ్ లార్డ్.